అంటే చాలా వరకు మేము కూడా వినున్నాం. అంటే నరసింహస్వామి ఏదైతే ప్రహ్లాదుని రక్షించిన తర్వాత, హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత, సో తన గోళ్ళు, కాలి గోర్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నదిలో ఆయన క్లీన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ మంచి పచ్చగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ ఆయన తపస్సు చేసుకోవడానికి కూర్చున్నారు, అట్లా వెలిశాడు, అప్పుడు పుట్టలు కట్టాయని కూడా చెప్తుంటారు. నిజమేనా? అవును. హిరణ్యకశ్యపుని చంపి వెళ్ళిపోయే సమయానికి స్వామి ఉన్న ఉగ్రతలో ఎవరు పిలిచినా ఆగరు. లక్ష్మి అంతే కదా, ఆయనకు ఒక్కరికే విన్నారు, మన ప్రహ్లాదుడికి ఒక్కరికే. అంటే నీ కోసం అవతారం ఎత్తిండు కాబట్టి నువ్వే శాంతపరచాలి. అందులో భాగంగా స్వామి ఎవరు పిలిచినా కాకపోతే ప్రహ్లాదుడు పిలుస్తుంది. నారదుల వారు చెప్పడం వల్ల ప్రహ్లాద మరి నీ ద్వారానే వచ్చాడు కాబట్టి నువ్వే శాంతపరచు. ఇంతటి ఉగ్రమూర్తి నిన్నే అవతారాలలో ఎక్కడ చూసింది లేదు. ఇది తగ్గాలి అంటే ఖచ్చితంగా నువ్వే స్తోత్రం చేసి పిలవాలి స్వామిని అంటే అప్పుడు ప్రహ్లాదుడు పిలిస్తే స్వామి మళ్ళీ పిల్లవానికి ఏం ఆపద వచ్చిందో అనే దాంట్లో తిరిగి అదే విధంగా దక్షిణంగా ఉంటాడు. మనం ఈ మధ్యలో ఒక బావి కనిపించింది. అవును అవును. ఆ బావి గురించి కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. ఏంటది? దాని చుట్టూ కూడా చాలా పాత బావిలాగా మనకు అనిపిస్తుంది చూస్తుంటే. పాత బావి. సో ఒక్కసారి ఆ బావి గురించి. తవ్వించి 100 పైన సంవత్సరాలు జరిగింది. ఈ బావి తవ్వించి 100 సంవత్సరాల పైన. 100 సంవత్సరాలు అయిపోయింది. అంటే మీరైతే ఇప్పటి వరకు మీరు ఊహ తెలిసిన పంచలు ఇది ఉంది. మీ నాన్నగారు ఊహ తెలిసిన పంచలు కూడా ఉన్నది. అంటే అంతకు ముందు ఎప్పటి నుంచో ఉంది. ఏంటి దీని విశిష్టత అసలు? పూజ నీళ్ళకి సంబంధించి మడికి కానీ అన్ని దీంట్లోంచే వాడుకుంటాం. అంటే ఒక 100-150 సంవత్సరాల క్రితం నుంచి అయితే ఇది ఉంది. సో దీనికి కూడా ఏదో విశిష్టత ఉండే ఉంటుంది తప్పకుండా. సో బావికి సంబంధించి